ఇది ఇన్స్టాల్ చేసుకున్నారా? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ స్క్రాల్ చేసుకున్నట్టయితే, అంటే నేను విండోస్ 10 వాడుతున్నాను, నాకు ఇక్కడ వచ్చాయి. మీకు ఏంటిదంటే ఇక్కడ వచ్చేస్తాయి ఎక్కడో ఒక దగ్గర ఇన్స్టాల్ అయిన తర్వాత. మీకు ఇది రికార్డర్ అని ఒకటి వస్తుంది, తర్వాత ఒకటేసి ఇది ఓకేనా, క్యామ్స్టాయ్ స్టూడియో అని ఒకటి వస్తుంది, క్యామ్స్టాయ్ రికార్డర్ అని వస్తుంది. రికార్డర్ ఏంటంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను చూసారా, ఇదే రికార్డర్. ఆ రికార్డర్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యామ్స్టాయ్ ఉంది కదా, ఈ స్టూడియో, రికార్డర్ స్టూడియో, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే దీని ద్వారా మీకు ఇప్పుడు ఒక వీడియోని ఎలా యాడ్ చేయాలి, దీనిలో ఎలా ఎడిట్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, చూడండి ఇలా వస్తుంది. ఓకే, మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఇలా రాదు. మీకు ఫస్ట్ టైం ఏంటిదంటే ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఇక్కడ. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళేసి న్యూ ప్రాజెక్ట్ అంటే అయిపోద్ది, లేదా Ctrl+N ప్రెస్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీనిలోకి వీడియో ఫైల్స్ తెచ్చుకోండి. మీరు ఏ వీడియో ఫైల్ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో, లేదా దాన్ని జూమ్ పెంచాలనుకుంటున్నారో, లేకపోతే దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇంపోర్ట్ మీడియా అంటే ఆల్రెడీ నేను నా దాంట్లో ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను, అంటే క్రియేట్ చేసి పెట్టుకున్న వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ తెచ్చుకుంటాను. చూడండి ఇక్కడ నాకు న్యూ ఫోల్డర్ అని ఉంది, దీనిలోకి వెళ్దామా. ఓకే, న్యూ ఫోల్డర్లోకి వెళ్దాం. న్యూ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ హౌ టు ఎర్న్ మనీ అని ఉందా, దీన్ని వీడియో నేను తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత దీన్ని టైం లైన్ మీద తెచ్చుకోవాలి. టైం లైన్ మీద తెచ్చుకోవాలంటే దీని మీద పడేయచ్చు, లేదా దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ టు టైం లైన్ అన్న కూడా యాడ్ అవుద్ది. ఓకే, ఇట్లా మీరు ఎన్ని వీడియోస్ అయినా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఒక వీడియో తెచ్చుకున్నాను కదా, ఇక్కడ నాకు చూడండి ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్దగా వద్దు నాకు ఈ టైం లైన్ అనేది, అంటే ఇట్లా మీరు జూమ్ తక్కువ చేసుకోండి. ఓకే, జూమ్ తక్కువ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ పక్కకు చూపిస్తూ ఉంటుంది ఏమవుతుంది అనేది. ఇక్కడ పక్కకు చూపిస్తుందా, చూడండి ఇక్కడ పక్కకు. ఇదంతా ఓకే, ఇక్కడ దాకా తీసుకొచ్చాను. కాకపోతే చూడండి నేను ఇక్కడ గూగుల్లో ఒక టైప్ చేస్తున్నాను, అది చిన్నగా కనిపిస్తుంది. అక్కడ జూమ్ కావాలి, అక్కడ మాత్రం. అంటే చూడండి ఇక్కడ జూమ్ అండ్ ప్యాన్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నేను ఇక్కడ దీన్ని ఇట్లా ఈ ఎడ్జెస్ ఉన్నాయి సరే, ఎడ్జెస్ ప్రెస్ చేసి ఇక్కడ దగ్గర తీసుకెళ్ళినట్టయితే చూడండి అక్కడ నేను తీసుకుపోయింది ఎట్లా వచ్చింది అంటే పెద్దగా వచ్చింది. ఓకే, ఇప్పుడు కొంచెం కిందికి రావాలి, అక్కడ సైట్ నేమ్ కనబడట్లేదు. ఈ కింద సైట్ నేమ్ కూడా కనబడాలంటే కిందికి ఇక్కడ చూడండి వచ్చేసిన తర్వాత మీకు ఇంకా ఇక్కడ కొంచెమే కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం వీడియో కన్వర్ట్ అయిన తర్వాత ఇంకా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా జరుపుకుంటూ వెళ్తున్నాను. జరుపుకుంటూ వెళ్తే చూడండి ఇక్కడ దాకా సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఈ జూమ్ తీసేయాలి, సరిపోయింది అంటే ఇది ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ చూడండి ఇది కొంచెం పెద్దగా అయిపోద్ది. పెద్దగా అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇలా. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా జూమ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఎంత దూరం కావాలంటే అంత దూరం. మీకు ఎక్కడైతే జూమ్ కావాలనుకుంటారో అక్కడ మాత్రం ఇట్లా అనండి. ఇలా అంటే అక్కడ చూడండి అక్కడ అది జూమ్ అక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, మీరు ఇలా ఈజీగా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. జూమ్ చేసిన దాన్ని తీసేయాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ అంటే ఆ జూమ్ అనేది వెళ్ళిపోద్ది. ఓకేనా, తర్వాత మీరు దీనిలో ఇంకేమైనా ట్రైలర్స్ యాడ్ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఇంకొక వీడియో యాడ్ చేయాలనుకున్నారనుకోండి, కట్ చేయాలనుకున్నారనుకోండి, అవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి.